గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కమ్మకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిగా. ఈ రోజు మన జిగా వచ్చేసింది మాస్టర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ వరంగల్. ఒకసారి నవ్వు అలా కాదు మరేమో మనకి సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కాదా అవును మరి మనకి టైం టేబుల్ కావాలి కదా. ఎందుకు టైం టేబుల్ దేనికి చెప్తావు కదా చెప్పు మరి చెప్పనా చెప్పావు మరేమో మనం ఏం చేద్దాం మంచి మండే ఏమో బీచ్ కి వెళ్దాం మండే బీచ్ ట్యూస్డే ఏమో పార్క్ కి వెళ్దాం ఓకే వెన్స్డే ఏమో మూవీకి వెళ్దాం మూవీ మామూలు సత్యం థియేటర్ థర్స్డే ఏమో రెస్టారెంట్ కి వెళ్దాం ఫ్రైడే ఏమో డిస్కోకి వెళ్దాం సాటర్డే పిక్నిక్ వెళ్దాం. సరే ఇవన్నీ వెళ్దాం కానీ సండే మాత్రం గుడికి వెళ్దాం అడుక్కోవడానికి. అమ్మా వారం అంతా శాంతో నాకించిన తర్వాత ఎక్కడతాయి డబ్బులు ఎక్కడతాయి సో ఇదే ఉత్సాహంతో మనం ఇలాగే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇలాగే ఆడడానికి ఇలాగే అల్లరి చేయడానికి పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఏం చేయాలి టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. ఓకే మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. నా టీం నుంచి ముగ్గురు జంబో జట్లు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సరే సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో చూద్దామా మరి చూద్దాం. ముందుగా మీ టీం నుంచి ఎవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు? ఓకే ఫస్ట్ పార్టిసిపెంట్ నా టీం నుంచి నీ పేరు ప్రతిభ. ఏం బా ప్రతిభ. ప్రతిభదా? ఓకే ప్రతిభ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే కీ ఆన్ చేస్తే స్టార్ట్ నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఇప్పుడు బొమ్మ చిన్న పిల్లలకి బొమ్మ ఉంటుంది డింగ్ 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 అని కొట్టుకుంటుంది. నువ్వు ఆ బొమ్మ ఎలా కొట్టుకుంటుంది ఇంకొకసారి చెప్పు. డింగ్ 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 అని కొట్టుకున్నా. రేణు వచ్చి నీకు కీ ఇస్తుంది. కీ ఇవ్వగానే నువ్వు బొమ్మలా డింగ్ 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 అని కొట్టుకోవాలి. అలిగినా ఎలా తిరగాలో చెప్పాలి కదా మరి. చెప్పు ఎలా తిరగాలి. నువ్వు మనకి ఇస్తాను కదా మరి. వచ్చే వెనక్కి చాలు. సో ప్రతిభకి ఇప్పుడు ట్యూన్ అవడానికి కీ ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. రెడీయా? ఓకే 3, 2, 1 స్టార్ట్. ఆ అమ్మాయి ఎలా తిరుగుతుంది సార్? అయ్యి బాబు ఏంది ఆ బొమ్మ కదా చూడు అందమైన అమ్మ నువ్వే ఒక బొమ్మ. ఓకే ఇప్పుడు నా టీం నుంచి జంబో జెట్ నంబర్ 1. ఓకే సో నీ పేరేంటి? రమేష్. రమేష్. ఓకే రమేష్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే సో రమేష్ కి వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. అయ్యి బాబోయ్ అవునా? ఎంత బాగా చెప్పావు తెలుసు. అసలు ఎంత బాగా ఎలా చెప్తున్నావు? నాకు అన్ని అలా వచ్చేస్తాయి అంతే. బాబోయ్ అన్ని మరి డాన్స్ చేయడానికి రెడీగా నువ్వు? నా పరువు నిలబెడతావు కదా. గంగలో ముంచుతాడు. ఓకే సో డాన్స్ చేయడానికి నా టీం నుంచి జంబో జెట్ నంబర్ 1 అనగా రమేష్ రెడీగా ఉన్నాడు. సో హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. Baro baro baro
అసలు ఎంత బాగా చేశారు తెలుసా మీరు? అసలు నాకు ఆశ్చర్యం వేసింది అంత బాగా ఎలా చేసినారా అని. అవునా, నేనే నేర్పించా. ఓకే, నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. వాట్స్ యువర్ నేమ్? నవ్య. ఏంటి? నవ్య. ఒకసారి నవ్వు. సరే నవ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం మరి. ఓకేనా? ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ లో దోమల బ్యాట్లు సెల్ఫీ స్టిక్లు అమ్ముకోవాలన్నమాట, అర్థమైందా? ఓకే, మరి నవ్యకు వచ్చిన టాస్క్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ లో దోమల బ్యాట్లు ఇంకా సెల్ఫీ స్టిక్లు అమ్ముతారు కదా, అలా అమ్మాలన్నమాట. ఓకే, ఇప్పుడు మేమిద్దరం కార్లో వెళ్తాం, నువ్వు వచ్చి మాకు అమ్ముకో దా. అసలు ఏంటి గోళ? మీ అమ్మలు ఏమనుకుంటున్నారు? ఏంటి ఎప్పుడు మా అమ్మ అన్న తిడతావు? రోజు పప్పున పెడతారు. సరే, మీరు గ్లాస్ తీసుకుంటే ఫ్రీ వస్తుంది. ఏంటి తీసుకుంటే ఫ్రీ వస్తుంది? గ్లాస్. ఈ గ్లాస్ తీసుకుంటే ఏంటి ఫ్రీ? ఓ కార్చీఫ్. ఆ తర్వాత ఉదయ్, అసలు మన ఇద్దరి మధ్య గొడవ ఏంటి? హలో, అమ్మ నాన్నలు ఎందుకు తిట్టావు? నీకు అర్థం కావట్లేదు. వై యూ లైక్ దిస్ టాకింగ్? దిస్ గర్ల్ ఇస్ బయింగ్ సంథింగ్. సంథింగ్. ఎంత గ్లాస్? ఎంత? 20. ఈచ్ వన్ 20 రూపీసా? ఏమిస్తే దీన్ని పట్టుకెళ్ళిపోతే దీన్ని తీసుకెళ్ళి అమ్మే. ఎందుకే మా అమ్మ నేను చెప్తుంది. తీసుకుంటారా? తీసుకోరా? ఒక నిమిషం, మాకు గొడవ అవుతుంది వాళ్ళ నుంచి. అసలు ఏమనుకుంటున్నారు మీ ఇంట్లో? అసలు ఉందా లేదా? మీరు ఇంటి దగ్గర చూసుకోండి, ఇక్కడ కాదు. దిస్ ఈస్ కాల్ పానకంలో పుడక. సపరేట్ పక్కన నుంచా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇంటికి వచ్చాడు అల్లుడు, సిగ్గు లేదా? హలో, శుభ్రంగా excuse తిని me. తీసుకుంటారా? తీసుకోరా? ఇవన్నీ కలిపి ఎందుకు ఇస్తావు చెప్పు? 200. 200 అంటండి. అవునండి, నాకు చెవులు దెబ్బలే వినిపించింది. 20 రూపాయలకి ఇస్తావా ఇవా? ఇస్తావా ఇవా? అందుకే మీ అమ్మ నాన్న నాకు 2 లక్షలు కట్టమని చెప్పి 20 రూపాయలు ఇచ్చారు. సిగ్నల్ పడుతుంది, ఎంతకి ఇస్తా? ఫాస్ట్ గా చెప్పు. 200 అని చెప్పాగా. అలా కాదు, 150. 150. ఇచ్చేయండి. ఒరే 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 ఉండరా, బ్రేక్ ఇక కొడుతున్నా. ఇగో వెళ్ళిపో. ఓకే, నా టీం నుంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఏంటి చెప్పు? అట్లీస్ట్ వస్తువులు అమ్మడం కూడా రాదు. చింపేస్తాం, పొడి చేస్తాం. వాట్ ఈస్ దిస్? ఈ రింగ్ కావాలి, ఈ దండు కావాలి, గలాస్ కావాలని ఎవడు కొనుక్కున్నాడు 200 పెడితే. సో నా టీం నుంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి జంబో జెట్ నెంబర్ 2. హలో. హలో. వాట్స్ యువర్ నేమ్? సూర్యప్రకాష్. ఓ ప్రకాష్. హౌ కెన్ ఐ కాల్ యూ? ఐదర్ సూర్య ఆర్ ప్రకాష్? సూర్య. ప్రాన్ ప్రకాష్ లో ప్రా. సరే సూర్యప్రకాష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి చూద్దామా? ఓకే సూర్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ఒక సాంగ్ ప్లే అవుతుంది అనమాట, దానికి నువ్వు ప్యారడీ పాడాలన్నమాట. ఓకే. అయ్యో ఓకే అనమాట. ఓకే. ఓకే, సూర్యప్రకాష్ వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక ప్యారడీ సాంగ్ పాడాలంట. ఫస్ట్ సాంగ్ ప్లే అవుతుంది, తర్వాత నువ్వు ప్యారడీ పాడాలి. ఓకే, సో సాంగ్ ప్లీజ్. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా, తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా, మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా, తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా. ఓకే, సాంగ్ విన్నావు కదా, దీనికి ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకేనా? రెడీనా? 3, 2, 1 స్టార్ట్. ఉల్లిపాయలే అవ్వా తింటూ ఉంటే గువ్వా, ఒంటి నిండిన కొవ్వా శ్రీనవ్వా, ఇది వరకే నేనసలే నల్లా, ఇకపై నేను పంది పిల్ల, కలివులు కలిసిన కొవ్వా మొత్తం మాడిన రవ్వ, కలివులు కలిసిన కొవ్వా మొత్తం మాడిన రవ్వ రవ్వ రవ్వ. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా. సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతోంది. తను ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనా? ఏ గర్ల్, వాట్స్ యువర్ నేమ్ అమ్మా? గీత. సో గీత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో గీతకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు తాంతికి దీంతో డాన్స్ చేయాలంట. ఓకేనా? చేస్తావా? ఎస్. మరి గీతకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి అంట. గీత 3, 2, 1 స్టార్ట్.
ఎవడు ఎదురు పడే ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ ఎవడు మెడిసి పడే ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి బాంగ్డా దంచుకొట్టే ఆంధ్ర మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే చుటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి మచి 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 రెడీ రెడీ బడి బడి మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి మచి 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 రెడీ రెడీ బడి బడి మచి 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 నిన్ను కొలదంటే సరికొత్త సత్తాతోటి. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉంది డాన్స్? ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు నా టీం నుంచి హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? వంశీకృష్ణ. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? స్టాండప్ కామెడీ చేయాలి. అవునా? బాబాయ్ నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా? స్టాండప్ కామెడీ చేయాలి. ఏదో పెద్ద విచిత్రం లాగా స్టాండప్ కామెడీ చెయ్యాలి. స్టాండప్ కామెడీ చేయాలి. ఓకే, వంశీకి వచ్చిన టాస్క్. యా Say yes. యా Come on. 3, 2, 1 start. ఒక విలేజ్ లో గానీ సిటీలో గానీ ఐస్ క్రీమ్ కొనేవాడు గానీ ఎలా అమ్ముతాడో అలాగే విలేజ్ లో గానీ సిటీలో గానీ ఒక పాపం ఏం చేస్తుండే అంటే 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటది. కాకపోతే ఏమైంది అంటే ఒక డాగ్ ఎంబడి వాడి ఐస్ క్రీమ్ తింటది. పాపం ఎలా అంటే ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ ఒకసారి బ్యాక్ సైడ్ పెడుతుంది. పాపం బ్యాక్ సైడ్ ఉన్న డాగ్ ఐస్ క్రీమ్ చూసి నాకేస్తుంది. పాప తినుకుంటూ వస్తుంది కానీ వెనకకి ఏం జరుగుతుందో చూడట్లే. పాప వెనక చూసారు, అయ్యో డాగు ఇంకో ఐస్ క్రీమ్ అవుతుంది. అయితే కుక్క ఇక్కడ వరకు తింటాంది కదా, ఇక్కడ వరకు తిన్న వారికి అంకుల్ దగ్గర పోయి అంకుల్ని అడుగుదాం. అంకుల్ ఇక్కడ వరకు తినని అడుగుదాం. ఓకే పోదాం. అంకుల్ ఏంటిదమ్మా? అంకుల్ మీరంటే చాలా ఇష్టం. ఎందుకమ్మా? మీరు రోజు ఇక్కడనే ఏ పని చేయకుండా న్యూస్ పేపర్ చదువుతారు కదా, అందుకే మీకు ఒక గిఫ్ట్. ఏంటిదమ్మా? ఐస్ క్రీమ్ తినరా అంకుల్? ఓకే అమ్మా తింటా. అంకుల్ ఐస్ క్రీమ్ తినండి కానీ ఇక్కడ వరకు తినండి అంకుల్. ఎందుకమ్మా అంటే ఆ కుక్క తాగింది అంకుల్. Okay, that's nice. Super. సో ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు టాస్క్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, జోక్స్ చెప్పారు, పాడారు, ఆడారు, ఎంటర్టైన్ చేశారు కాబట్టి కామెడీ చేశారు, డాన్స్ చేశారు, పాడి సాంగ్ పాడారు, అలానే సిగ్నల్స్ దగ్గర అమ్ముకున్నారు, ఇన్ని పనులు చేశారు కదా. సరే, ఈ విధంగా టాస్క్ అయిపోయి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో టాస్క్ అన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. సో ఇదే ఎనర్జీతో, ఇదే ఎంతూజియాజం తో మనం వెళ్ళిపోదాం గేమ్స్ లోకి. సో గేమ్స్ అనగానే ఫుల్ టు బిందాస్ అండ్ అలానే రెట్టింపైన ఎంటర్టైన్మెంట్ తో అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు అలాగే రేణు టీం నుంచి 4 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. పరుగు గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 4 రాకెట్లు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, రేణు టీం నుంచి 4 రాకెట్లు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 4 మిజైల్స్ వస్తున్నారు. ఓకే, సో పరుగు గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారని కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. రేణు, మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, హౌ ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4 ఈ స్కార్ఫ్స్ కడతారు వాళ్ళ కాళ్ళకి. సో స్కార్ఫ్స్ కట్టిన తర్వాత మీ 4 ఒకే జట్టుగా చేతిలో చెయ్యి వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ వెనక్కి జంప్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఉన్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సరే, ఇప్పుడైతే రేణు టీం నుంచి 4 అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అబ్బాయిలు రెడీయా? నా టీం నుంచి రాకెట్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. ఎవరైతే ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. ఓకేనా? బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, టైమర్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఓకే, మరి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3,
a 2, a 1. Start! पार्टी जेदा सीकड़ी दाटी धुआ 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 है ये देसी दारू का ఓకే మరి పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా ఆడారు ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి ఎవరు గెలిచారు ఎవరు బ్లెస్సింగ్స్ అలా పొందారు కాదమ్మా ఉదయ్, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? అదే ఎవరు గెలిచారు ఎవరు బిస్కెట్ తెచ్చిన టైం వచ్చేసింది. ఎస్ మరి మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 15 seconds. మరి మా అబ్బాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 48 seconds. పరుగు గేమ్ విన్నర్స్ వేణు టీమ్ అబ్బాయిలు. ఓకే సో మరి ఉదయ్ అలా కాదు, నువ్వు ఎందుకంత ఉత్సాహపడుతున్నావు? ఇట్స్ వాట్ టైం? ఇట్స్ పనిష్మెంట్ టైం. నెక్స్ట్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నో, మా వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఓకే చెప్పండి. ఓకే సో మీరు మీ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక 30 seconds గోడ కూర్చి వేయాలి. దిస్ ఇస్ వెరీ టూ మచ్. వాట్ ఆర్ యు టాకింగ్? వేర్ ఇస్ గోడ? గోడ ఉందనుకుని వేయాలి. తొండిది. ఇప్పుడు మీ అందరం గోడ కూర్చేయాలా? 30 seconds వద్దు, 10 seconds. నో 30 seconds. అమ్మా 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు నీ టైం వచ్చిందని చూస్తున్నావు కదా, నా టైం వస్తుంది నేను గేమ్ గెలుస్తాను, అప్పుడు నీకు అమ్మా అప్పుడు నీకు ఉండవులేను అమ్మా అబ్బా. సరే గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా డాన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సెంటర్లు రాసిస్తానే, నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా పీసీ సెంటర్లు రాసిస్తానే, నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా సెంటర్ లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది పర్ఫార్మెన్స్ కాబట్టి ఎస్ ఇప్పుడు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఎస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రావాలి. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఉదయ్ టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తే ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు బ్లాస్టింగ్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. ఓకే సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, అలానే కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే హౌ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ మ్యాట్ ఉంది అండ్ మా చేతిలో బెలూన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి ఇలా నిల్ డౌన్ అయి కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి బెలూన్ ఇస్తాం. వాళ్ళు ఇక్కడి నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి
ఢా అని బ్లాస్ట్ చేయాలి. సో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు వచ్చేయాలి, ఎవరైతే ఇక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళాలో వాళ్ళు కూర్చోవాలన్నమాట. అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. సో ఎవరైతే 90 seconds లో ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. మరి ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? Are you ready, boys? రండి. ఓకే, ముందుగా అక్కడ ఎవరు పొజిషన్ తీసుకుంటారు? వెళ్ళి కూర్చో. ఓకే, సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బాయ్స్ వచ్చేసారు. అండ్ టైమర్ ఉంటుంది 90 seconds లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. టైమర్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 రన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 go. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు తెలుసుకునే టైం వచ్చింది. ఎస్, మరి మా గర్ల్స్ 90 seconds లో ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు అంటే 6 బెలూన్స్. మరి మా అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 7 బెలూన్స్. ఫైనలీ బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ రేణు టీం అబ్బాయిలు. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే ఉదయ్ ఇప్పుడు 40 సిటప్స్ చేస్తాడు. సో నువ్వు 40 సిటప్స్ చేసే లోపల మీ ఇద్దరు ఉప్పులుగా పాడాలి. ఉప్పులుగా పడా అంటే ఇలా ఆడాలి. Are you ready? So are you ready? Okay, 3, 2, 1 start. ఓకే, మరి సో ఈ విధంగా నా టీం కి పనిష్మెంట్ ఇచ్చి నా మీద కక్ష తీర్చుకున్నారు. చాలా కుట్ర జరిగింది. ఇది చాలా మంది కలిసి నా మీద ఇలా కుట్ర తీసుకోవడానికి ట్రై చేశారు. అంటే ఇలాంటి ఇద్దరు కలిసి నా మీద కుట్ర తీసుకున్నారు. కాబట్టి ఓకే, నాకు టైం వస్తుంది, అప్పుడు నేను చూపిస్తాను. సో ఈ విధంగా గేమ్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. Thank you. ఓకే, ఇప్పుడు జూన్ సెల్సికాలో మనందరి కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. చల్లో చల్లో నచ్చేద్దా
ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో నెక్స్ట్ మనం ఇంకొక సత్తా ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మామా మాస్. సో మామాస్ గేమ్ ఆడడానికి బ్యూటిఫుల్ ప్రాపర్టీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మామా మాస్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లడ్డు బాబుస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అబ్బాయిలు, కమ్ ఆన్. సో మరి గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది మనం చిన్న మాక్ చేసి చూపిద్దామా? యా దా. సో చూస్తున్నారు కదా మామా మాస్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా రోప్ ని ఇద్దరు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత లాగుతూ ఉండాలి గట్టిగా గుంజి. ఎవరైతే అక్కడున్న రింగ్స్ లో ఎవరు వైపు ఉన్న స్మైలీ బాల్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. రెడీయా? 3, 2, 1 గో. సో మామాస్ గేమ్ ఈ విధంగా ఆడాలి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఎస్, ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? కమ్. ఓకే మామా మాస్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ఎలా ఆడతారు ఇప్పుడు చూద్దాం. టైమర్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 స్టార్ట్. One, go! Go! మామాస్ గేమ్ చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్కెట్ తెలిసిన టైం వచ్చింది. సో మామా మాస్ గేమ్ ని మా అబ్బాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute 55 seconds. మరి మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 minute 40 seconds. ఎస్, దిస్ ఈస్ నా టైం అన్నమాట. మరి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు నన్ను ఇలా ఎత్తుకుంటారు అనమాట. ఈ పాప ఏంటంటే నాకు ఇలా దండం పెడుతూ ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్లి అక్కడి నుంచి ఇక్కడ తెస్తారనమాట. అది దట్ ఈస్ ఎందుకు ఒప్పుకో? 40 గుంజీలు తీయించా ఊరుకుంటానా? 40 గుంజీలు, ప్రతి గుంజీకి ప్రతీకారం తీర్చుకుంటాను అదనమాట. సరే ఇద్దరు బాయ్స్ మీ ఎదురు రండి, నన్ను మొయ్యండి. నువ్వు మాత్రం నా ముందు నుంచి ఇలా దండం పెట్టు, ఓకేనా? ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మంచలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు, పాపరాయుడు, పాపరాయుడు. సరే, సో ఈ విధంగా నా కక్ష తీర్చింది. 40 గుంజీలు తీర్చింది, ఊరుకుంటానా? సరే, ఈ విధంగా అయిపోయింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్దాం. కాకపోతే రేణు ఈ గేమ్ ఆడాలంటే లక్ ఉండాలి, కిక్ ఉండాలి, కొంచెం టిక్ కూడా ఉండాలి. టాకింగ్ అబౌట్ మరి ఆ గేమే సై అంటే సై. ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. దానికన్నా ముందు ఇప్పుడు ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి సై అంటే సై గేమ్ ఆడడానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మరి పిలిచేద్దామా? ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. సో ఇప్పుడైతే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ ఓకే, సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అండ్ ఉదయ్, హౌ టు ప్లే దిస్ గేమ్? సో మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద ఇలా బోర్లా పడుకోవాలి. మిగతా 4 ఏం చేస్తారంటే 4 వైపులా మ్యాట్ ని పట్టుని ఎత్తాలి. ఎత్తుతూ ఈ గ్రీన్ మ్యాట్ మీద వెళ్తూ అక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఎవరైతే మీరు తీసుకెళ్లారు కదా వదిలేదు, తెచ్చిండండి అక్కడ. సరే, సో ఈ విధంగా వెనక్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. కాదు, బికాస్ ఈ గేమ్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్, అందులోను టఫెస్ట్ గేమ్ అండ్ కిక్ ఇచ్చే గేమ్ కాబట్టి ఇందులో కొంచెం ట్విస్ట్ ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క తర్వాత సరిచేద్దాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు సూపర్ ఫాస్ట్. అయిపోయిందా? సో ఫస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ ఓకే, సండే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు ఐ రెడీ? రెడీ. చచ్చిపోతున్నారు. 2, 2, 1 గో. బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎన్ని చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో చూద్దామా? Yes, firstly we'll go with chocolate. Chocolates, like it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125 and 126. సో రేణు టీమ్ బాయ్స్ అయితే 126 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 లెమన్స్ కలెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్ 1, 2 and 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో రేణు టీమ్ బాయ్స్ 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రేణు టీమ్ స్కోర్ డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? సై అంటే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. గేమ్ ని ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని పిక్ చేశారో we'll see. Let's start with chocolates. Okay, 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106. 107, 108, 109, 110. అమ్మాయిలు కలెక్ట్ చేశారు 110 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3. ఓకే 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. 3 lemons కి 6 షర్బత్తులు. అవునా? dialogue ball. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. So 1 ball. ఓకే 1 బాల్ కలెక్ట్ చేశారు. ఎస్ రేణు, Ah. అదే చిన్న ట్విస్ట్ ఉందా అనుకున్నావు కదా? Yeah. అదేంటి నీకు తెలుసా? నాకు తెలుసు కదా. మరి చెప్పేదే. ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే సై గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ కి 30, 50, 100 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ముందుగా ఈ గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేయబోతున్నారు. అది ఎలా అంటే ఫర్ సపోజ్ మా అబ్బాయిలు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఆ 50 చాక్లెట్స్ కి మీ అమ్మాయిలు ఇందులో ఉన్న కార్డ్స్ లో 100 పిక్ చేస్తే మా చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. మా అబ్బాయిలు ఫర్ ఎగ్జాంపుల్ 5 లెమన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు 30 అనే కార్డ్ పిక్ చేస్తే మా లెమన్ స్కోర్ వచ్చి 5 into 30 అవుతుంది. ఆ విధంగా బాల్ స్కోర్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఎవరి స్కోర్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. కాబట్టి ఒక విధంగా మనం ముందుకు వెళ్లాల్సిందే. ఓకే ఇప్పుడు మరి రేణు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేయబోతున్నాం. గర్ల్స్ రెడీయా? అబ్బాయిలు ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 126 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి 126 చాక్లెట్స్ కి మేము తీయబోయే కార్డ్ 50. సూపర్. సో 126 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 126 into 50. అబ్బాయిలు నెక్స్ట్ విల్ గో టు విచ్ స్కోర్? Balls. ఎనీ బాల్స్? 3 balls. 3 balls. ఓకే 30. సూపర్. సో 3 balls కి 30 వచ్చింది కాబట్టి 3 into 30 అన్నమాట. ఓకే నెక్స్ట్ ఏది? ఎనీ లెమన్స్? 9 లెమన్స్. ఓకే 9 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. ఇప్పుడు నా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో బేబీ ఫస్ట్ ఏది? చాక్లెట్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 110. 110 చాక్లెట్స్ కి మీరు తీసేచ్చే 50. నెక్స్ట్ లెమన్ ఎన్ని లెమన్స్? 3. 3 Three లెమన్స్. lemons, okay. 3 లెమన్స్ కి మీరు తీసేచ్చే 30. సో 30. ఓకే మీ లెమన్ స్కోర్ వచ్చి 3 into 30. సో 3 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 3 into 30 అన్నమాట. సరే నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని? 1. 100. 100. సో 1 బాల్ కి 100 వచ్చింది కాబట్టి 1 into 100. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ మా స్కోర్ డిసైడ్ అయింది కాబట్టి ఆ ఫైనల్ స్కోర్ చూడాలి అంటే మనం ఏం చేయాలి? 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే సో ఈ విధంగా ఎవరి స్కోర్స్ ఏంటో తెలిసిన టైం వచ్చేసింది కాబట్టి ఎస్ మరి నా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 5690. మా అబ్బాయిలు సైంటిస్ట్ ఐ గేమ్ లో స్కోర్ చేశారు విత్ 7290. ఫైనలీ సైంటిస్ట్ ఐ గేమ్ లో విన్నర్స్ అయిన టీమ్ అబ్బాయిలు. ఓకే సైంటిస్ట్ ఐ గేమ్ లో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. అలానే విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ సుందర్ రాజ్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. ప్లీజ్ వెల్కమ్. I would like to invite
invite Sri Chhatrapal Singh Garu, AO of this college. Please welcome, sir. ఓకే, ఈ రోజు మన జిల్జిగా మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఎంతో ఎంతూజియాస్టిక్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతోంది. మరి మన ప్రోగ్రామ్ జిల్జిగా మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో రెస్పెక్టెడ్ సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యూ ఫీల్? ఈటీవీ ప్లస్ జిల్జిగా ప్రోగ్రామ్ కు వన్స్ అగైన్ ఐ కంగ్రాట్ ద టీమ్. ఓకే, సండే సాయికియంలో రన్నర్స్ కి క్యాప్స్ అలానే విన్నర్స్ కి మొమెంటోస్ రెడీగా ఉన్నాయి. ముందుగా రన్నర్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. విన్నర్స్ కి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని కోరుతున్నాను. ఓకే, సో సైంటిస్ట్ సాయికియంలో విన్నర్స్ కి మొమెంటోస్ అలానే రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి. అండ్ ఈ రోజు మన జిల్జిగా మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఇంత ఎంతూజియాస్టిక్ గా సాగడానికి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో సైంటిస్ట్ సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు అండ్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. రేణు, నువ్వు గెలిచావని సరదా పడిపోతున్నావు కదా. ఈ రోజు గెలిచింది నువ్వా నేనా కాదు. దెన్ వాట్? గెలిచింది ఎవరో తెలుసా? ఈ రోజు గెలిచింది మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. జిల్జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారు. డైలాగ్ ప్రతి ఒక్కరు చెప్తారు, కాకపోతే అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ డైలాగ్ చెప్పారు, చాలా ఎంటర్టైన్ చేశారు. మీ అందరూ చాలా స్టూడెంట్స్ తోటి మళ్ళీ మనం ఇంకొక స్టూడెంట్స్ ఎపిసోడ్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దట్ టేక్ కేర్, సీ యు ఆల్, బై బై.